వైసీపీ నాయకులు మేమెక్కడా తగ్గం, ఒక 4 ఏళ్ళు ఆగితే అంటూ చేస్తున్న ప్రకటనలు. ఇవి వైసీపీ కార్యకర్తల్లో అయితే మరింత జోష్ తీసుకొస్తాయి. ఒక రకంగా వాళ్ళని మరింత రెచ్చగొడుతున్నాయా? ఇవే వ్యాఖ్యలు ఇటువంటి అల్లర్లకు, వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ అగ్రనేతలు సైతం ఒకసారి ఆలోచించుకోవాలి అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. వాస్తవానికి నిన్న తాజాగా వైసీపీ నేత కాస్ మహేష్ రెడ్డి ఒక తీవ్ర హెచ్చరిక చేశారు. ఈరోజు మీరు ఒక కేసు పెడితే రేపొద్దున మేము 3 కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంటే మేమొస్తే ఇంతకు మించిన ప్రతీకార రాజకీయం చేస్తామని చెప్పి డైరెక్ట్‌గానే చెప్తున్నారు. ఓకే. ఎప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనేది ప్రజల చేతుల్లో ఉంటది. అయితే ప్రస్తుతం వైసీపీని నిర్బంధించే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి పర్యటనల మీద, జగన్మోహన్ రెడ్డి టూర్ల మీద ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో భావోద్వేగానికైతే లోనవుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గాని, కార్యకర్తలు గాని ఈ తరహా వ్యాఖ్యలైతే చేస్తున్నారు. కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అంటూ కాస్ మహేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న 45 కేసులకు సంబంధించి జరిగిన విచారణకు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. వారిని విచారించిన సీఏ నాగమల్లేశ్వరరావు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత కాసు మీడియాతో మాట్లాడుతూ మొత్తం 113 మంది కేసులు పెట్టారు, 10 లక్షల మంది మీద కేసులు పెట్టినా సరే ఏం కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పల్నాడులో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ఈరోజు మీరు ఇలా ఒక్కొక్క కేసు పెట్టుకుంటే మేము ఇంతకి ఇంత అంటే 1కి 3 కేసులు పెడతామంటూ కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే రేపొద్దున జగన్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఎలా ఉంటే అప్పుడు ఇంకెలా ఉంటుంది అని కనుక ప్రజలు భయపెడితే అసలుకే ఎసరవుతుందేమో కూడా ఒకసారి ఆలోచించుకోవాలనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.